నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న, ఏది చూసుకుంటే నిన్న కేటీఆర్ గారు చెప్పిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ఎందుకంటే అటు మేము అధికారంలో రాగానే ఏదైతే రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టినా కూడా మేము అక్కడ నుండి తీసేస్తామని చెప్పేసి తీసేసి తెలుగు తల్లి విగ్రహం పెడతామని చెప్పేసి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ఎట్లా 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 చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఆర్ అనేటటువంటి వ్యక్తికి ఏమాత్రం వ్యక్తిత్వం ఉన్నా, బతుకి కొంచెం సిగ్గన్నున్నా, ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది అంటే రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఈ మధ్య కాలం మనం పెడుతున్నాం. ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ప్రజలకు మొత్తం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. సచివాలయం ఆవరణలో కాకుండా సచివాలయం ఆవరణ బయట ఉంటున్నటువంటి రహదారి అవతల రాజీవ్ గాంధీ గారి విగ్రహం అవుతుంది. సచివాలయ ఆవరణ లోపట తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించుకుందామని చెప్పి జూన్ 5 తారీఖే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. అవునా? కేటీఆర్ ఏమంటుండే ఇప్పుడు? రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని తీసేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తాడంట. అంటే కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి తెలంగాణ తల్లి సచివాలయ లోపట ఆవరణలో మేము ఏదైతే పెడతామని అంటున్నామో, రేపు పొద్దున అధికారంలోకి రాగానే అది కూడా తీసేసి రోడ్డు బయట నేను చేస్తా, రాజీవ్ గాంధీ గారిది తీసేస్తా, తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా సచివాలయ ఆవరణకి పీకేసేసి నేను రోడ్డు బయట వేస్తా అనేటటువంటి భాషను మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతున్నటువంటిది ఇంకొక ప్రశ్న. నిజంగానే ఈరోజు రాజీవ్ గాంధీ గారి యొక్క స్టాచ్యూ పెడుతున్నటువంటి ప్లేస్ ఏదైతుందో ఈ 10 సంవత్సరాల నుంచి కూడా ఖాళీగానే ఉంది కదా. మళ్ళీ పనికిమాలిన వాళ్ళు ఇన్ని రోజుల సంది ఏం చేసిరు? గుడ్డిగూరం పనులు తోమిర్రా? తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు ప్రతిష్ఠించలే? నేను చెప్పాలి ఎందుకు ప్రతిష్ఠించలేం. తెలంగాణ పేరు ఉచ్చరించనీకే కూడా వీళ్ళకి సిగ్గు అనిపించింది. తెలంగాణ పేరు నామోష్ అనిపించింది. కాబట్టి అసలు ఫస్ట్ తెలంగాణకి సంబంధించినటువంటి అమరవీరుల అడ్రస్సులు లేవని మొదలుపెట్టినటువంటి వీళ్ళ యొక్క చీకటి చరిత్ర, తర్వాత అమరవీరుల స్తూపం 10 సంవత్సరాలు గాను కూడా పూర్తి కాకుండా ఈరోజు కూడా అట్లా ఉంటున్నటువంటిది ఇంకొక ఉదాహరణగా నేను చెప్పుకుంటూ వస్తే, ఈరోజు తెలంగాణ పేరే నామోష్ అయిపోయి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితికి మార్చుకొని తెలంగాణ పేరు ఎక్కడ రాకుండా, చరిత్ర పుటల్లో లేకుండా తుదముట్టించేసేటటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు అధికారం నుండి చేసిందా లేదా? ఇవన్నీ నేను చెప్పిన వాస్తవాలా కాదా? ఏ తెలంగాణ యొక్క ఆకాంక్షలు, ఆత్మగౌరవాలు బతికి బట్ట కట్టాలి అని అంటే, మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలని అంటే, నువ్వు ఉంటున్నటువంటి నీ పరిపాలన తెలంగాణని బంగారం దిక్కు తీసుకొని పోలే, బంగారు తెలంగాణ లెక్క. విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, రైతులు కానీ, ఆఖరికి నీ సొంత సర్పంచులు కానీ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి తెలంగాణ నువ్వు చేసినవనే కదా. నిన్ను పీకి పాతరేసి ప్రతిపక్షంలో కూర్చోబెట్టిరు. ఈరోజు అహంకార మాటలు మాట్లాడుతూ ఉన్నావు. నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా రేపు పనికిరాదు అని చెప్పి చెత్తకుప్పల పడేసేటటువంటి నిర్ణయం ప్రజలు తీసుకోబోతున్నారు. ఎందుకంటే నీ అహంకారం అట్లా చూపిస్తున్నావు కాబట్టి. మేము అనేది మాత్రం సింపుల్గా అంటే స్ట్రైట్గా ఒకటే, తెలంగాణ తల్లి విగ్రహాన్ని జూన్ 5వ తారీఖే ముఖ్యమంత్రి గారు మీడియా ముఖంగా చెప్పిండ్రు. సచివాలయ ఆవరణలో మనం పెట్టుకుందాము. బీఆర్ఎస్ పార్టీ ఉన్నన్ని రోజులు తెలంగాణ తల్లిని విస్మరించింది. వాళ్ళు విగ్రహ ప్రతిష్టాపన చేయలేదు, అట్లాంటి ఆలోచన కూడా వాళ్ళు చేయలేదు, మనం మాత్రం చేసుకుందాం అన్నాడు. రాజీవ్ గాంధీ గారు కూడా చేసినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో, లేకపోతే ఐటీ రెవల్యూషన్, కేటీఆర్ కంటే కేటీఆర్ అయ్య బాగా చెప్తాడు. ఎందుకంటే ఆ అయ్య వైస్ ప్రెసిడెంట్ అప్పుడు యూత్ కాంగ్రెస్లో. ఆఖరికి రాజకీయ భిక్ష కూడా రాజీవ్ గాంధీ గారి దిక్కించి వచ్చినటువంటి చరిత్ర ఉంది కాబట్టి, ఆ రాజకీయ పునాదుల మీదనే బతికి బట్టగడుతురు కాబట్టి ఈరోజు తెలంగాణకి ఐటీ రెవల్యూషన్ అని ఐటీ అనేటటువంటి ఒక సింహ భాగాన్ని అందించినటువంటి దాంట్లో క్రియాశీలక పాత్ర, గ్రామ పంచాయతీలలో మహిళలకి రిజర్వేషన్లు అయినా, లేకపోతే గ్రామ పంచాయతీలకి నేరుగా ఆర్థికపరమైనటువంటి నిధులు వచ్చేటటువంటి అంశాలైనా, లేకపోతే ఓట్లు వేసేటటువంటి వయసును 21 నుంచి 18 ఏళ్ళకి తీసుకొని వచ్చినా ఆయన ఏ పనులు చేయలేదు రాజీవ్ గాంధీ గారు. కేటీఆర్ ఏమంటున్నారంటే, ఈ ఏదైతే రాజీవ్ గాంధీ గారి నోట్లో తెలంగాణ పేరు ఎప్పుడు రాలేదు, తెలంగాణకి ఏం చేశారని చెప్పేసి తెలంగాణలో రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడతారని చెప్పేసి ప్రధానంగా చెప్తున్న వయసు మీరు కూడా చూసారు. సో దీనికి ఏం చెప్తారు? నేను గదే అన్నా. ఈ ప్రశ్నకి జవాబు ఫస్ట్ అడగాల్సింది నీ అయ్యని. రాజకీయ భిక్షకించి మొదలు పెట్టుకుంటే హైదరాబాద్కి ఐటీ రెవల్యూషన్ కింద సైబర్ టవర్స్ పునాదులు వెనకాల చరిత్ర దాకా నీ అయ్య చెప్పిండు గతంలోనే. నీ అయ్య నువ్వు ఒకసారి కూర్చో. ఇద్దరు బాబామరుతో కలిసి అయ్య బతుకుండగానే బీఆర్ఎస్ పార్టీని బొందబెడదామని డిసైడ్ అయిపోయారు. అది ఖచ్చితంగా చేస్తారు, ఎందుకంటే ఉక్కు సంకల్పంతో పనిచేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ని బతకనియం, మేము బీజేపీకి పోతామని చెప్పి. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలకు కూడా వీళ్ళు చెప్పేటటువంటి బూటకపు ప్రచారాలని నమ్మాల్సినటువంటి అవసరం లేనే లేదు. ఎందుకంటే నేను టెక్నికల్గానే చెప్పినబ్బా. సచివాలయం బయట ఉంటున్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అంటే ఈయన తీసేసేసి తెలంగాణ తల్లిని పెడతావు. ఎందుకు సచివాలయం లోపల ఉంటుంది అనేటటువంటి దాన్ని అడ్డం పడతావా? రా, ఎట్లా పడతావు చూస్తాం దా. తీసేస్తా అంటున్నావు, కానీ ఇంకోటి విగ్రహాలు తీసేస్తాం అనేటటువంటి కల్చర్ ఎవరిది? బీజేపీది.
సో బీజేపీకి సంబంధించినటువంటి ఐడియాలజీ అక్కడ వాళ్ళ మోచేతి నీళ్లు తాగనీకి ఇద్దరు కలిసి పోటీ పడతా ఉన్నారు. లేదు సార్ నేను స్ట్రాంగ్ అంటే నేను స్ట్రాంగ్, అయ్యా నాడు వదిలిపెట్టేసేసారు ఆరోగ్యం ఏమన్నా కానని చెప్పి వీళ్ళిద్దరు మాత్రం పోటీ పడతా ఉన్నారు. అటు చెల్లెలను వదిలిపెట్టారు, ఇటు అయ్యాన్ని వదిలిపెట్టారు. వీళ్ళిద్దరికి ఉంటున్నటువంటి స్వార్థంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లుతురు. రుణమాఫీ అనేటటువంటిది రైతుల్లో ఒక పండుగ వాతావరణం తీసుకొస్తున్నటువంటి దాన్ని దారి మర్చాలి కాబట్టి ఇట్లాంటి విగ్రహ రాజకీయాలు చేస్తుండే తప్ప కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఏ రోజు లెక్క మంత్రుల లెక్క తెలంగాణలో పనిచేసింది లేదు. వీళ్ళిద్దరు కూడా కంత్రుల లెక్క మాత్రమే పనిచేసిర్రు, కంత్రీల లెక్క మాత్రమే ఉన్నారు, కంత్రీల లెక్కనే భూములు కొల్లగొట్టిండ్రు, కంత్రీల లెక్కనే అక్రమాలు చేసిండ్రు. ఈ రోజు కూడా కంత్రీ రాజకీయాలే చేస్తుండ్రు. కానీ ప్రధానంగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అన్న, రుణమాఫీ అనేది ఒకటి అబద్ధం అయిపోయింది. 100% రుణమాఫీ అయితే పూర్తి కాలేదు. దానికి నిదర్శనమే నియోజకవర్గాలలో రైతులు ఎదురు తిరుగుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందంటూ కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఏం చెప్తారు దీనికి అసలు? ఇది కేవలము బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చెప్తారు, రైతులు చెప్పాలి కదా. రైతులు ఏం చెప్తలేరు. ఒకటే చెప్తాబా, 1,00,000 వరకు రుణమాఫీలు జరగాలనేటటువంటిది జూలై 18 తారీఖు పెట్టుకున్నప్పుడు ఇంట్లోనే 92% రైతులు మొత్తం టోటల్ సంఖ్యలో 92% మంది రైతులు. ఆ రోజు ఏమో నిరసనలేనా 1,00,000 రుణమాఫీ అయినప్పుడు? నేను ఓపెన్గా అడుగుతున్నా చెప్పు. తర్వాత మళ్ళీ 1,50,000 దాకా కూడా మనం మాఫీ చేసాం జూలై 30 తారీఖు రోజు. వాళ్ళు కూడా సుమారు 4% పైననే ఉన్నారు. ఆ రోజు ఏమైనా అయినా ధర్నాలు దీక్షలు లాంటివి ఏమైనా కాలే. ఇప్పుడు మాత్రమే కొత్త దుకాణం ఎందుకు వచ్చింది 2 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి చెప్పు. బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది వాళ్ళ ఉనికి కోల్పోయేటటువంటి నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ పోతుంది. వాళ్ళ బతుకులకి ఏ రోజున రైతు రుణమాఫీ చేసిండ్రా, మితి మాఫీ చేసిండ్రా బా. నేను సింపుల్గా అంటున్నా, నువ్వు ఒక 1,00,000 రూపాయలు తీసుకున్నావు, 1,10,000 రూపాయలు ఇంట్రెస్ట్ తోటి అయిందని అనుకుందాం. వచ్చిండు సంవత్సరం అప్పుడు 4,000 కోట్లు ఇచ్చిండు, ఇంకొక సంవత్సరం 4,000 ఇచ్చిండు, ఇంకో సంవత్సరం 4 ఇచ్చిండు, ఒక సంవత్సరం 400 ఇచ్చిండు. అంటే మితిల కిందకే పోతుంది. అసలు అన్నీ ఉంటుందా లేదా? మొత్తం పోతుందా? ఇప్పుడు సింపుల్ అబ్బా, 18,000 కోట్ల రూపాయలు ఇచ్చినాము, 26,000 కోట్ల రూపాయలు కేటాయించినాము. అవి కూడా మళ్ళీ తీసుకోనికి ఏం లేదు మనకు. టెక్నికల్ రీజన్స్ తోటి ఆగి ఉన్నటువంటిది అదే ఛానల్లో పైసలు పడి ఉంటాయి. అట్లా రేపు పొద్దునగా టెక్నికల్ రీజన్స్ అయిపోయినాయి అనుకో, ఆ పైసలు వాళ్ళకి వెళ్ళిపోతాయి. 26,000 కోట్ల రూపాయలు ఏమో రైతులకు అసలు రాలేదు, సరిపోలేదు, రుణమాఫీ జరగలేదు అని అన్నావు. నువ్వు వేసినటువంటివి 400 కోట్లతోటి మాత్రం రుణమాఫీలు అయిపోయినాయి. 4,000 కోట్ల రూపాయలతోటి ఏమో రుణమాఫీలు రాష్ట్ర వ్యాప్తంగా అయిపోయిందా? ప్రధానంగా చెప్తుంది ఏంటంటే, ఒక పక్క ఏమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా రుణమాఫీ అయిపోయిందని రేవంత్ రెడ్డి గారు చెప్తారు. కానీ మంత్రులు ఏమో ఒకరొకలా మాట్లాడుతున్నారు. వాళ్ళకే సఖ్యత లేదంటూ కూడా ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఏం చెప్తారు? చాలా తెలివిగా మాట్లాడుతున్నామని చెప్పి అనుకుంటారు హరీష్ రావు గారు కానీ లేకపోతే కేటీఆర్ గారు కానీ. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, బ్యాంకర్ల దగ్గర నుంచి వచ్చినటువంటి టోటల్ ఖాతాలు ఎన్ని ఉన్నాయో నాకు చెప్పండి, అన్ని ఖాతాలకు సంబంధించి ఎన్ని నిధులు మనం సమకూర్చుకోవాలో అన్ని నిధులు నేను సమకూరుస్తా అన్నారు. అంటే సుమారు 26,000 కోట్ల రూపాయలు మనకు అవసరము, ఇంకా కొంచెం కూడా బఫర్ మనం పెట్టుకుంటే 31,000 కోట్ల రూపాయల దాకా మనకు అవసరం అన్నాం. సో ఫస్ట్ దఫానే 26,000 కోట్ల రూపాయలు మనం బడ్జెట్లో పెట్టేసేసినాం. అంటే ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి లైన్ రాష్ట్ర రుణమాఫీలకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది ముఖ్యమంత్రి గారు ఇచ్చేసారు. ముఖ్యమంత్రి గారు ఏమంటారు, ఇప్పుడు నేను రుణానికి సంబంధించింది మొత్తం కూడా నేను ఇచ్చేసిన అంటుండు. ఇప్పుడు మంత్రుల దగ్గరకు వచ్చి క్వశ్చన్ ఏమని వేస్తారు, ఇంకా కొంతమందికి రాలేదు కదా సార్ అని అంటారు. అప్పుడు చర్చ ఏమని వస్తుంది, ఇక మొత్తం 26,000 కోట్ల రూపాయలు మనం ఇక్కడ పెట్టినా కూడా అన్ని సక్రమంగా ఉంటున్నటువంటి ఖాతాలకి ఇక 18,000 కోట్ల రూపాయలు వెళ్ళిపోయినాయి. మిగతా పైసలు ఉన్నాయా? మిగతా పైసలు ఉన్నాయి కదా, లేకనైతే లేం కదా. ఇవి కూడా దేనికోసం ఆగినాయి? టెక్నికల్ రీజన్స్ తోటి ఆగినాయి. ఇప్పుడు ఆధార్ కార్డు మీద 12 నంబర్లు ఉంటాయి అబ్బా, 12 నంబర్లే 11 నంబర్లు పడ్డాయి కొంతమంది, 13 నంబర్లు కొంతమంది పడ్డాయి. తర్వాత పాస్బుక్ మీద ఉంటున్నటువంటి పేరు ఆధార్ కార్డు మీద ఉంటున్నటువంటి పేరు వేరు వేరు పడ్డది. తర్వాత తెల్ల రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళ రైతులు 8 లక్షల మంది చిల్లర ఉన్నారు. తర్వాత 2 లక్షల పైన ఉండాల్సినటువంటి అమౌంట్ ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కలిస్తే కూడా మేము లెక్క క్లియర్గా చెప్పినాం. ఇదంతా లెక్క ఎవరు చెప్తారు? కాంగ్రెస్ చెప్తుంది. ఎవరెవరికి రుణమాఫీ కాలేదు, ఏ సాంకేతిక కారణాలతో కాలేదో కూడా మనమే కదా చెప్పినాం. ఎంతమందికి అయింది, దానికి ఎంత డబ్బులు అయిపోయినాయి, ఇంకెంతమందికి కావాల్సింది ఉంది, ఏ కారణాలతోటి కాలేదు, దానికోసం డబ్బులు రెడీగా ఉన్నాయి. ఇంత స్పష్టత ఇచ్చినాక ఆ మంత్రి కాడు ఒక ముక్క, ఈ మంత్రి కాడు ఒక ముక్క, ముఖ్యమంత్రి గారిది ఒక ముక్క తీసుకొని చూసిరా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నానంటే ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? మొత్తం కేటాయింపు చేసినటువంటి సొమ్ము 26,000 కోట్ల రూపాయలు అయితే దాంట్లో అన్ని సక్రమంగా ఉండి ఇప్పటికే విడుదల అయిపోయినటువంటి సొమ్ము 18,000 కోట్ల రూపాయలు. ఇంకా ఎవరివైతే సాంకేతిక పరమైనటువంటి అంశాలతోటి డబ్బులు రావాల్సినటువంటి వాళ్ళు ఉన్నాయో అవి కూడా సిద్ధంగానే ఉన్నాయి. దానికి అధికారులను నియమించినాము, వాళ్ళందరూ కూడా నెలలోపే కూడా పరిష్కరించాలని చెప్పి మనం చెప్పినాము. కాబట్టి రైతులు ఎవరున్నా
ఆ సాంకేతిక పరమైనటువంటి అంశాలను అధికారుల దగ్గరికి తీసుకొని పోవాలి. ఒకటి 2 లక్షల పైన ఉంటున్నటువంటి సొమ్ముని సుంకంలో వాళ్ళు చెల్లించాలి. అది నిబంధనల ముందు నుంచే పెట్టిన బీఆర్ఎస్ కొత్త డ్రామాలు ఎత్తుతుంది. పైకేంచి ఎట్లా కడతాం? మన 2 లక్షలు రుణమాఫీ అన్నామా? ఎంత ఉంటుంది మాఫీ అన్నామా? మరి 2 లక్షలు అన్నప్పుడు దాని మీద ఇది కట్టుకోవాలన్నా వద్దా? మరి తలతెక్కల వాళ్ళకి చెప్పాలి కదా మనం.